వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన రాత్రి అమ్మవారి కలికి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 4 మాడవీధుల్లో విహరించిన అమ్మవారి వాహన సేవలో గజరాజులు, భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు కోలాహలంగా సాగాయి. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమలలో ఓ సెలబ్రిటీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసాదాన్ని అవగాహన చేస్తూ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఉద్యోగ సంఘం నేత చీర్ల కిరణ్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని, సెలబ్రిటీల ప్రవర్తనపై టీటీడీ మేనేజ్మెంట్ వెంటనే చర్యలు తీసుకుని అవసరమైతే దర్శనానికి నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. వార్త హల్చల్ చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ దైవ దర్శనం కోసం వచ్చి ఆ లైన్లో దర్శనానికి వెళ్ళే లైన్లో ప్రసాదాలు భక్తులకు టీటీడీ ఉద్యోగస్తులు ఇస్తారో ఆ ప్రసాదం పైనే కామెంట్ చేయడం గత 2 రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం ఇది.
స్వామివారి అనుగ్రహంతో స్వామివారి ఆశీస్సులతో ఎంతో ఎత్తుకెదిగి ఆర్థికంగా సామాజికంగా ఎదిగి కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బు పిచ్చిలో ఆ డబ్బు ఊబిలో పడిపోయి ఎవరైతే అనుగ్రహించారో ఆశీస్సులు ఇచ్చారో ఆ స్వామినే మర్చిపోయి ఆయన పైనే ఆయన ప్రసాదం పైనే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలకి పరిపాటైపోతూ ఉంది. టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు టీటీడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం మంచి వాతావరణంలో చేసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామిని దర్శించి ఇక్కడి నుంచి సంతృప్తికరంగా వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వెళ్ళాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అహర్నిశలు రాత్రింబగళ్ళు కష్టపడి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వస్తున్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు డబ్బు పిచ్చి డబ్బు ఊబిలో కూరుకుపోయినటువంటి కొంతమంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక సెలబ్రిటీ తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్తూ అక్కడ అన్నప్రసాదాలు ఇస్తే రిచెస్ట్ భిక్షగాలం, మా జీవితంలో ఎప్పుడు మేము అడుక్కోలేదు, మొట్టమొదటిసారిగా మేము అడుక్కొని ప్రసాదం తీసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ కామెంట్ చేశారో మళ్ళా నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను మాట్లాడడం తప్పు, నా ఫాలోవర్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నా గురించి, నాకు స్వామి అంటే ఎంత భక్తో, నాకు అన్నీ ఇచ్చింది స్వామే, నేను ఎందుకు అలా మాట్లాడతాను అంటూనే మళ్ళా ఆయన సమర్థించుకుంటూ అన్ని విషయాలు మా వాళ్ళకి తెలుసు అంటుంది. ఒక పక్క క్షమాపణ చెప్తుంది, మళ్ళా అక్కడ రెండు విధాల 2-4 దూరంలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మేము తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని ఒకటే కోరుతున్నాం, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా, ఎవరైతే ఈ విధంగా పిచ్చి పరాకాష్ఠకి చెంది డబ్బు ఊబిలో కూరుకుపోయి ఈ విధంగా తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తూ రీల్స్ తీస్తూ స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటారో వాళ్ళని శాశ్వతంగా స్వామివారి దర్శనం లేకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము కోరుతున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెన్కాసి జిల్లాలో 2 ప్రైవేటు బస్సులు ఢీకొన్న ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మధురై నుండి సెన్ కొట్టాయి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు తెన్కాసి నుంచి వస్తున్న మరో ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 బస్సులు బాగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దేశంలో శునకాల దాడులు పెరిగిపోతున్నాయి. వీటిపై సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినా వాటిని కొందరు డాగ్ లవర్స్ బేఖాతరు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క ఆకస్మికంగా దాడి చేసింది. ఇంతలో ఆ పిల్లాడిని దాని నుండి తప్పించేందుకు కుటుంబ సభ్యులు సహా స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఆ పిల్లాడి చెవి తెగిపోయేదాకా వదలలేదా శునకం. స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదరాంభద్రపురంలో రైతన్న మీకోసం రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం. సీఎం చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు రైతన్న కన్నీరు పెట్టని రోజే లేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించిన అమ్మవారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.